స్వామి చూసుకుంటారు పెద్దవాళ్ళు మరి ఉపదార్థానికి ఉన్నాను సరే స్వామి చూసుకుంటారు కానీ నాకు కొంచెం గట్టిగానే నమ్ముకున్నది వినాయకుడికి అక్కడ దిగేది ఓ 108 ప్రదక్షిణలు చేసి స్వామి అయ్యా వినాయక నా పుస్తీలు మరి నేనేమో ఇట్లా వచ్చినా పోయేటప్పుడు నేను ఇంట్లో ఉన్నా మరి నా బాధ నన్ను అర్థం చేసుకో స్వామి నన్ను మా ఆయన ఏమనకుండా మా అత్త నన్ను తిట్టకుండా నాకు చూసుకో స్వామి అని మొక్కి సాయంత్రం దర్శనం తర్వాత అందరూ బయలుదేరుతారు అది అందరికీ తెలిసినటువంటి విషయం సాయంత్రం బయలుదేరుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఏదో ఫెస్టివల్ సందర్భంగా ఆ స్వామి స్టూడెంట్లు అందరూ లడ్డూలు పంచుతున్నారట ఆ లడ్డూలు వీలు చేసిన లడ్డూలే పాప మాకు తెలియదు స్పెషల్ ప్యాకింగ్ చేస్తారన్నమాట 4 రూపాయలకి వెళ్ళిన తర్వాత వీలు చేసినటువంటి లడ్డూలనే ప్రసాదంగా భక్తులకు పంచుతున్నారు సరే అని చెప్పేసి ఈవిడ కూడా ఒకనొక సందర్భంలో ఆ పెదవిక్రమరాజుకు ఈశ్వరమ్మకు 2 కుమారులు కొండమరాజుకు ఈశ్వరమ్మకు 2 కుమారులు పెదవిక్రమరాజు చిన్నవిక్రమరాజు ఆ పెదవిక్రమరాజు యొక్క భార్యనే ఈశ్వరమ్మ వారికి 8వ సంతానంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు జన్మించడం జరిగింది ఈ 8వ సంతానం అంటే అలనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు దేవకీ వసుదేవులకు అష్టమ గర్భంలో ఏ విధంగానైతే జన్మించినాడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కూడా అష్టమ గర్భంలో జన్మించినాడు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే అన్నట్లుగా అయితే ఒకనొక సందర్భంలో స్వామి వారు పుట్టక ముందు తన అత్తగారి అయినటువంటి లక్ష్మమ్మ గారు పక్క ఇంటిలో జరుగుతున్నటువంటి ఒక సత్యనారాయణ వ్రత ప్రసాదము తీసుకుని నిండు చూలాలు అయినటువంటి ఈశ్వరమ్మ గారికి ఆ సత్యనారాయణ వ్రత ప్రసాదము ఇవ్వడం కారణం చేత అది ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కార్తీక మాసంలో భగవంతునికి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి కార్తీక మాస సోమవారం రోజున బ్రహ్మముహూర్తంలో సాక్షాత్తు ఆ పరమాత్ముడే ఆ పరమేశ్వరుడే జన్మించిందుగా అన్నట్లుగా బ్రహ్మ ముహూర్తంలో 5 గంటల పదిలేకపోతున్నారు ఆ కుర్చీ నుంచి కుర్చీకి అతుక్కుపోయారు ఏది జరుగుతుందన్నది ఆ పక్కన ఉన్నటువంటి ఆ హిందీ టీచర్ గారు గమనించి ఆయన బాధను గమనించి అయ్యా కొండప్ప గారు మీరు కుర్చీకి అతుక్కుపోయినటువంటి విషయం మాకు అర్థమవుతున్నది అసలు విషయం మీకు అర్థం కాలేదు ఏంటంటే
ఆ దివ్యమైనటువంటి ఆ పరమాత్ముడైనటువంటి ఆ దివ్యమైనటువంటి బాల సత్యనారాయణ రాజు నువ్వు ఎప్పుడైతే ఆ పేజీ పైన నిల్చుంటే పెట్టినావో నీవు ఆ కుర్చీకి అందుకపోయినావయ్యా, దయచేసి నన్ను మన్నించి అన్యదగా భావించకుండా ముందుగా దివ్యమైనటువంటి బాలుని కుర్చీని పెట్టవయ్యా, ఆ తర్వాత నువ్వు సునాయాసంగా ఆ కుర్చీ నుంచి వైతావు అని చెప్పినావు. అల్లరితో ఒక 40 అడుగుల దూరంలో కూర్చుంటుందండి. ఆ బాలు రెండు కాళ్ళు చచ్చిపోయింది. ఆయన మనసులో అనుకుంది, నాకు కంటే కాలు ఉంటే స్వామి అవకాశం ఇచ్చింది, ఇంకా బాగుంది. నాకు దగ్గర కాలు ఉంటే నేను కూడా స్వామి వాళ్ళ యొక్క శిరస్సును నేను ఆ పువ్వుతో అయ్యాలని ఉండేదాన్ని. నాకు ఆ అదృష్టం లేకపోయాలని మనస్సులో బాధపడుతూ కన్నీరు తీసుకుందా.